శివుని అనుమతి లేనిదే చీమైనా కుట్టదు అన్నట్లుగా శివుని అనుమతితోనే పారుతున్న నీటి మధ్యలో సైకతలింగాన్ని రూపొందించారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని పుష్పగిరి పుణ్యక్షేత్రంలో శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయ సమీపంలో గల పంచమనది మధ్యలో ఇంటాక్ సభ్యుడు కడిమెల్ల రాఘవేంద్రవర్మ అద్భుతమైన సైకత శివలింగాన్ని రూపొందించారు. పారే నీటి మధ్యలో ఇసుకను చేకూర్చి దానితో శివలింగాన్ని చేసి అందరి మన్ననలు పొందారు. కార్తీక మాసం సందర్భంగా దక్షిణ కాశీగా పిలువబడే పుష్పగిరి పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. 5 నదులు కలిసే ఈ పంచమనదిలో స్నానం చేసి చెన్నకేశ్వర స్వామి ఆలయంలోని స్వామివారిని దర్శనం చేసుకుంటే సకల పాపాలు పోతాయని నమ్మకం. అంతేగాక అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎలా చేస్తారో పుష్పగిరిలో కూడా అలా గిరి ప్రదక్షిణ ఉంటుంది.